హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేటు వచ్చింది. ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం కొనసాగింపుతో పాటు 24వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించిన అంచనాలపై ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో అసలు విషయానికి వస్తే 23వ విడత పీఎం కిసాన్ డబ్బులు 2026 జూన్ 20 తేదీన విడుదలైన విషయం తెలిసిందే. ఇక 24వ విడతకు సంబంధించి ఈ ఆగస్టు 25 తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన డబ్బులు విడుదల చేసే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాల్లో పేర్కొంటున్నారు. అయితే ఈ తేదీ అధికారికంగా ఖరారైనట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు దీనిని అంచనాగా మాత్రమే చూడాలి. సాధారణంగా విడుదల తేదీల్లో కొన్ని రోజులు అటు ఇటుగా మార్పు ఉండే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ ఆగస్టు చివరి వారం లోపు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో అయినా 24వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. ఈ డబ్బులు రావాలంటే మీరు ఈకేవీసీ, ఎన్పిసిఏ లింకింగు ఇవన్నీ చెక్ చేసుకోండి. అలాగే మీ స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కేంద్ర కేబినెట్ సమావేశంలో పీఎం కిసాన్ పథకాన్ని మరో 5 ఏళ్ల పాటు కొనసాగించేందుకు కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రైతులకు ప్రయోజనం చేకూర్చే ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. అంటే ప్రస్తుతం కొనసాగుతున్న పీఎం కిసాన్ పథకం మరో 5 ఏళ్ల పాటు కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి మొత్తం 6,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఒక్కో విడతకు 2,000 రూపాయల చొప్పున అందిస్తున్నారు. అయితే ఈ మొత్తాన్ని మరింత పెంచాలని రైతుల నుంచి వివిధ వర్గాల నుంచి చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. అందుకే భవిష్యత్తులో ఒక్కో విడతకు ఇస్తున్న 2,000 రూపాయల మొత్తాన్ని పెంచే అవకాశం ఉందా అనే ఆసక్తి రైతుల్లో ఉంది. కానీ ప్రస్తుతం 3,000 రూపాయలు లేదా 4,000 రూపాయలుగా పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. కాబట్టి ఈ అంశంపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణకు రావద్దు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.